సార్ మేడం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో తెలుగు డబ్బింగ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నాకైతే ఈ మూవీ చూశాక ఫస్ట్ హాఫ్ అంతగా నచ్చలేదు, సెకండ్ హాఫ్ అయితే నాకు నచ్చిందండి. ఇంకా స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఆకాశం అండ్ మహారాణి అనే ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్నాక వీళ్ళిద్దరికి గొడవలు వచ్చి మహారాణి తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. అసలు ఎందుకు విడిపోదాం అనుకుంటున్నారు అండ్ గొడవలు ఎలా స్టార్ట్ అయ్యాయి అనేది స్టోరీ. ఇంకా మూవీ గురించి డీటెయిల్గా మాట్లాడుకుంటే మూవీ కామెడీగా ఉంటుందేమో అని స్టార్ట్ చేశా, కానీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బోరింగ్గా అనిపించింది. అసలు ఏంట్రా బాబు వీళ్ళ గోల ఏదేదో చూపిస్తున్నాడు అనిపించింది. కామెడీ సీన్స్ అయితే చాలా ఉన్నాయి, కానీ ఒక 2 or 3 సీన్స్ మాత్రమే వర్కౌట్ అయ్యాయి నా వరకు అయితే, ఓన్లీ ఫస్ట్ హాఫ్లో. ఇంకా సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే నాకైతే నచ్చిందండి. చాలా సీన్స్లో వర్కౌట్ అయ్యాయి అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా సెకండ్ హాఫ్లో అయితే 5 minutes స్లో అయింది. ఇంకా తర్వాత ఎక్కడ బోర్ కొట్టలేదు నాకు. క్లైమాక్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. కామెడీ అండ్ సెంటిమెంటల్గా బాగుంది. ఇంకా మూవీలో క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే నాకు యోగ్ బాబు క్యారెక్టర్ అయితే చాలా బాగా నచ్చింది. యోగ్ బాబు వేసిన ప్రతి పంచ్ డైలాగ్ భలే వర్కౌట్ అయ్యాయి మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఇంకా విజయ్ సేతుపతి అండ్ నిత్యమైన క్యారెక్టర్స్ కూడా చాలా బాగా నచ్చింది. టామ్ అండ్ జెర్రీ టైప్లో ఉన్నాయి ఇద్దరు క్యారెక్టర్స్. ఇంకా పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే ప్రతి క్యారెక్టర్ న్యాచురల్గా అనిపించింది. ఇంకా బీజిఎమ్స్ అండ్ సాంగ్స్ అయితే ఓకేగా అనిపించాయి నా వరకు. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే అబవ్ యావరేజ్గా అనిపించింది సెకండ్ హాఫ్ వల్ల. ఫస్ట్ హాఫ్ అయితే నాకు అంతగా ఎక్కలేదు కాబట్టి ఇంకా ఒకసారి ట్రై చేయొచ్చు ఫ్రీ టైంలో. ఇంకా అంతే అండి మూవీ గురించి. మీలో ఎవరైనా ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడి వరకు ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.